నమో నారాయణాయ. మన తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం త్రయోదశ అధ్యాయం. ఇది గంగామాత అవతరణ గాథకు సమాప్తి కాదు, ఇది ఆ గాథకు నిజమైన అర్థం, ఫలశ్రుతి, ధర్మపాఠం. భాగీరథుడు తన తపస్సుతో గంగామాతను భూమికి తెచ్చాడు. సగరుని పుత్రులు విముక్తి పొందారు. భూమి పావనమయ్యింది. అయితే ఇప్పుడు ప్రశ్న, ఆ గంగా మహిమ మనకు ఏమి నేర్పింది? మహర్షులు, దేవతలు, మానవులంతా కలిసి గంగామాతను ప్రశంసించారు. వారి వందనాల్లో ఈ మాటలు ఉన్నాయి. నీ ప్రవాహం పాపాలను కడగగలదు. నీ జలము మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. నీ స్మరణ మనకు జ్ఞానద్వారం తెరుస్తుంది. ఇదే గంగా మహిమ ఫలశ్రుతి. గంగా స్నానమంటే కేవలం శరీర స్నానం కాదు, అది మనలోని దురాలోచనలను శుద్ధి చెయ్యడం. మహర్షులిలా చెప్పారు, గంగాతీరం వద్ద దానం చెయ్యడం 100 గుణ ఫలాన్ని ఇస్తుంది. గంగానదిలో జపం చెయ్యడం వేలపాటు ఫలాన్ని ఇస్తుంది. కాని గంగామాతను హృదయంలో ఆరాధించడం అనంత ఫలాన్ని ఇస్తుంది. భాగీరథుడు కూడా తన ప్రజలకు చెప్పారు, గంగను కేవలం నీటి ప్రవాహంగా చూడకు, జీవముగా చూడు. ఆమె స్ఫూర్తిని నీ జీవితంలో ప్రవహింపజేయి. అప్పుడే ధర్మం నిలుస్తుంది, రాజ్యం వికసిస్తుంది. గంగా మార్గంలో తీర్థాలు పుట్టాయి. ప్రయాగ, కాశీ, గంగాసాగరం వంటి పవిత్ర క్షేత్రాలు ఏర్పడ్డాయి. ప్రతి సంగమం ఒక యజ్ఞ వేదిక లాంటిది అయ్యింది. ప్రతి నదీ తీరము ఒక జ్ఞానపీఠంగా మారింది. మానవులు అక్కడ సేవ, దానం, వ్రతం, భక్తి అనే పాఠాలు నేర్చుకున్నారు. ఇలా తీర్థధర్మం పుట్టింది. తీర్థం అంటే కేవలం పవిత్ర స్థలం మాత్రమే కాదు, మన అంతరంగం పవిత్రం చేసే ఆలోచన కూడా. భాగీరథుడు తన రాజ్యాన్ని తిరిగి స్వీకరించి ప్రజాహితానికి అంకితమయ్యాడు. తన వంశంలో ధర్మాన్ని ఆధారంగా పెట్టి రాజ్యపాలన, ఆర్థిక సమృద్ధి, వనరక్షణ అనే 3 మార్గాల్లో సమతౌల్యం సాధించాడు. భూమిలోని ప్రతి జలధారను ఆయన గంగామాతగా చూశాడు. వానను దేవకృపగా భావించాడు. నదిని దైవ ప్రవాహంగా అని భావించాడు. జలాన్ని జీవప్రాణంగా భావించాడు. ఇదే రాజధర్మం, ప్రకృతి ధర్మం సమన్వయం. విష్ణుపురాణం ఇక్కడ మనకు ఒక లోతైన సత్యం చెప్తుంది. గంగామాత కరుణను పొందాలంటే మనం గంగలాగా నిరంతర ప్రవాహంలో జీవించాలి. ఆ ప్రవాహం కేవలం జలప్రవాహం కాదు, అది సత్య ప్రవాహం, సేవ ప్రవాహం, క్షమా ప్రవాహం. ఊపిరి. సారం ఏమిటంటే, శివుడు మనకు నియమం నేర్పాడు, గంగామాత మనకు కరుణ నేర్పింది, భాగీరథుడు మనకు ధైర్యం, భక్తి, సేవ నేర్పాడు. ఈ 3 విలువలు కలిస్తే జీవితం గంగలా పవిత్రమవుతుంది. శరీరం గంగాస్నానంతో శుద్ధమవుతుంది, మనస్సు నామస్మరణతో శాంతమవుతుంది, ఆత్మ సేవతో సంతృప్తమవుతుంది. భాగీరథుడు చివరగా తన ప్రజలకు చెప్పాడు, గంగను నీటిగా చూడకు, జీవముగా చూడు. ఆమె స్ఫూర్తిని నీ జీవితంలో ప్రవహింపజెయ్యి. అప్పుడే ధర్మం నిలుస్తుంది, రాజ్యం వికసిస్తుంది. ఈ మాటలతో భాగీరథుని యుగం భూమికి ఒక కొత్త ఆధ్యాత్మిక శకం ప్రారంభించింది. ఇది విష్ణుపురాణం త్రయోదశ అధ్యాయం, గంగా మహిమ ఫలశ్రుతి మరియు ధర్మసూత్రం. తరువాత భాగంలో మనం భాగీరథ వంశ విస్తారం, సూర్యవంశపు కొనసాగింపు మరియు ధర్మపాలన విభాగాల గురించి వినబోతున్నాం. విష్ణుపురాణం చతుర్దశ అధ్యాయం. ఈ అధ్యాయం మనకు ధర్మం, వినయం, క్షమ, నియమం అనే 4 రత్నాలను బోధిస్తుంది. ఇది
అంబరీష మహారాజు మహిమ గురించి, ఏకాదశి వ్రత శక్తి గురించి మరియు ఒక నిజమైన రాజు ఎలా ఉండాలో మనకు చూపించే పవిత్ర కథ. భాగీరథ మహారాజు తరువాత సూర్యవంశంలో పుట్టిన రాజులు ధర్మపరులు. వారిలో ఒక మహానుభావుడు అంబరీష మహారాజు. అతడు సత్యవ్రతుడు, న్యాయవంతుడు, దయాశీలుడు. రాజ్యాన్ని పాలించడమంటే ప్రజల సేవ అని నమ్మేవాడు. అతని జీవన మంత్రం దేవునికి భక్తి, ప్రజలకు సేవ, మనస్సుకు నియమం. అంబరీషుడు ఏకాదశి వ్రతం అత్యంత భక్తితో ఆచరించేవాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు సమయానికి పరాణం చేసేవాడు. ఆ వ్రతం అతనికి కేవలం ఆచారం కాదు, అది ఒక మనోనిగ్రహ సాధన. ప్రతి ఏకాదశి నాడు రాజభవనంలో జపధ్వనులు, హోమధూమాలు, దానపుణ్యాలు మోగేవి. ఒకరోజు ద్వాదశి ఉదయం అంబరీషుడు పరాణం చెయ్యబోతున్నాడు. అప్పుడే ఒక ఋషి అతిథిగా వచ్చాడు. ఆయనే దుర్వాస మహర్షి. కోపం కంటే వేగంగా అగ్నిలా మండే మహాతపస్వి. రాజు ఆయన్ను ఆహ్వానించి నమస్కరించి అన్నాడు, మహర్షి, మీరు వచ్చినందుకు ధన్యం. దయచేసి భోజనం స్వీకరించండి. దుర్వాసుడు చిరునవ్వు నవ్వి, నేను ముందు స్నానం చేసి వస్తాను, అప్పటి వరకు వేచి ఉండు అన్నాడు. సమయం కాస్త గడిచిపోయింది. ద్వాదశి ముహూర్తం ముగియబోతోంది. అప్పుడు రాజు ఒక కఠిన స్థితిలో పడ్డాడు. నేను పరాణం చెయ్యకపోతే వ్రతభంగం, కాని ముందే చేసినా అతిథి అవమానం. ధర్మశాస్త్రాన్ని పరిశీలించి మహర్షి మాటకు, వ్రతానికి హాని కలగకుండా ఉండే మార్గం చూశాడు. చివరకు కేవలం ఆచమనము అంటే నీటి త్రాగుటం మాత్రమే చేశాడు. భోజనం మాత్రం ప్రారంభించలేదు. దుర్వాస మహర్షి తిరిగి వచ్చి తెలుసుకున్న వెంటనే ఉగ్రంగా మండిపోయాడు. రాజా, నన్ను కాదని నీ వ్రతాన్ని ముందు పెట్టావా? ఇదేనా నీ ధర్మం అని అరిచాడు. కోపంతో తన జటల నుండి కృత్యమనే రాక్షసిని సృష్టించాడు. ఆ రాక్షసి అగ్నిజ్వాలలతో అంబరీషునిపై దాడి చెయ్యబోయింది. కాని అంబరీషుడు కదలలేదు. తన మనస్సు విష్ణుని పాదాల మీదే ఉండి, స్వామీ, నేను కర్మని మాత్రమే చేశాను, ఫలాన్ని నీకే సమర్పించాను. అప్పుడు ఆకాశం మెరుస్తూ తెరుచుకుంది. సుదర్శన చక్రం ప్రత్యక్షమై ఆ రాక్షసిని నాశనం చేసి దుర్వాసుని వెంబడించడం ప్రారంభించింది. భయంతో దుర్వాసుడు దేవలోకాలు, బ్రహ్మలోకం, శివలోకం అంతా పరిగెట్టాడు. కాని ఎవ్వరూ రక్షించలేకపోయారు. చివరకు విష్ణులోకానికి చేరి క్షమ కోరాడు. భగవంతుడు చిరునవ్వుతో అన్నాడు, దుర్వాస, అంబరీషుడు నా పరమభక్తుడు. అతడిని క్షమించమని నీవే వెళ్ళి వేడుకో. దైవక్షమ కన్నా భక్తక్షమయే శ్రేష్టం. దుర్వాసుడు వినయంతో తిరిగి వచ్చాడు. అంబరీషుడు పాదాల దగ్గర నమస్కరించి అన్నాడు, రాజా, నా అహంకారానికి క్షమించు. నీ క్షమదానమే నా విముక్తి. అంబరీషుడు తలదించుకొని, మహర్షి, మీరు నాకు అతిథి రూపంలో స్వయంగా దేవుడే. మీ ఆశీర్వాదాలు నాకు చాలు అని అన్నాడు. ఆ క్షణంలో సుదర్శన చక్రం శాంతించింది. వాయు సుగంధమయ్యింది. గగనం ప్రకాశించింది. విష్ణుభక్తుడైన అంబరీషుడు తన వినయంతో ఒక ఋషికి మానవత్వం పాఠం నేర్పాడు. ఓం నమో నారాయణాయ.
ఈ అధ్యాయం సారం: ధర్మమంటే కేవలం ఆచారం కాదు, అది నిష్కళంక హృదయం. వినయమంటే బలహీనత కాదు, అది దైవశక్తి యొక్క గుర్తు. క్షమ అంటే హీనత కాదు, అది జ్ఞానం యొక్క పరాకాష్ఠ. ఏకాదశి వ్రతం మనకు నేర్పేది: నియమం మనస్సు మీద ఉండాలి, గర్వం మనసులో ఉండకూడదు. అంబరీష మహారాజు జీవితం మనకు చూపిస్తుంది, నిజమైన రాజ్యమంటే ప్రజల హృదయంలో నిలిచే సేవ. నిజమైన వ్రతమంటే లోపల సత్యం, బయట వినయం. నిజమైన భక్తి అంటే దైవంలో విశ్వాసం, మానవునిపై కరుణ. ఓం నమో నారాయణాయ. విష్ణుపురాణం పంచదశ అధ్యాయం. ఇది సూర్యవంశ చరిత్రలో అత్యంత ప్రేరణాత్మకమైన భాగం. ఇక్కడ మనం వినబోయేది హరిశ్చంద్రుని సత్యపరీక్ష, త్రిశంకు స్వర్గారోహణం మరియు నిమి జనకుల వంశపునాదులు గురించి. సగరుడు, భాగీరథుడు తర్వాత సూర్యవంశంలో ధర్మపరులు, వీరులు, తపస్వులు అనేక మంది జన్మించారు. వారిలో అత్యంత ప్రఖ్యాతుడైన రాజు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు సత్యాన్ని దేవునిలా పూజించేవాడు. సత్యమే నా శ్వాస, సత్యమే నా ధర్మం అని నిత్యం చెప్పేవాడు. అతని జీవితం సత్యనిష్టకు ప్రతీక. ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఆయనను పరీక్షించాలని నిర్ణయించాడు. ఒక వ్రతం సందర్భంలో దక్షిణ ఇవ్వాలని హరిశ్చంద్రుకు మాటిచ్చాడు. మహర్షి ఆ దక్షిణగా రాజ్యాన్నే అడిగాడు. రాజు ధర్మవాక్యానికి వెనకడుగు వేయలేదు. తన సింహాసనం, రాజ్యం, ఆభరణాలు అన్నీ సమర్పించాడు. తరువాత కట్టుబడి ఉండే ధర్మం కోసం భార్య శైవ్యతో, కుమారుడు రోహితాశ్వతితో అడవికి వెళ్ళాడు. అక్కడ జీవనం కోసం తాను శ్మశానంలో పనిచేసే వ్యక్తిగా మారిపోయాడు. ఒక రాత్రి తపస్సులో ఉన్నప్పుడు వర్షం, చీకటి, పిడుగు, శ్మశానంలో ఓ మృతదేహం వచ్చింది. తన భర్తను చూసి తారామతి కన్నీరు కార్చింది. కాని హరిశ్చంద్రుడు తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. సత్యం కోసం జీవించడం సులభం కాదు, కానీ సత్యం కోసం జీవించకపోవడం అసాధ్యం. అతని ఆత్మస్థైర్యం ఆకాశాన్ని కదిలించింది. దేవతలు ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు నవ్వుతూ అన్నాడు, రాజా, నువ్వు సత్యవ్రతానికి మూర్తి రూపం. నీ పరీక్ష పూర్తి అయింది. హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందాడు. కాని తన మనసులో మాత్రం దాస్యానుభవంతో వినయమే మిగిలింది. తర్వాత ఈ వంశంలో పుట్టాడు త్రిశంకు మహారాజు. అతనికి ఒక విచిత్ర కోరిక. ఏంటది? ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి. ఇది అహంకారపు సంకల్పం. ఆచార నియమాలకు విరుద్ధంగా ఉండడంతో వశిష్ఠ మహర్షి అంగీకరించలేదు. కోపంతో త్రిశంకు విశ్వామిత్ర శరణు చేరాడు. విశ్వామిత్రుడు తన తపోబలంతో యజ్ఞం చేసి త్రిశంకును స్వర్గమార్గంలోకి నెట్టాడు. కాని దేవతలు ఆ యజ్ఞాన్ని అంగీకరించలేదు. ఆకాశంలోకి వెళ్లిన త్రిశంకు తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయాడు. విశ్వామిత్రుడు తన తపోబలంతో ఆ త్రిశంకుకి ప్రత్యేకంగా త్రిశంకు స్వర్గం సృష్టించాడు. దేవలోకం బయట ఉన్న ఒక కొత్త లోకం. ఈ ఘట్టం మనకు నేర్పేది: తపస్సు ఉన్నా, ధర్మం లేకుంటే ఫలం అసంపూర్ణం. శక్తి ఉన్నా, ఆచారం తప్పితే అది భ్రంశమే. ఇంతలో ఒక కొత్త వంశం పుట్టింది, విదేహవంశం. దాని మూలం నిమి మహారాజు. వశిష్ఠుడు ఆలస్యంగా రావడంతో నిమి ఇతర ఋత్విజులతో యజ్ఞం మొదలుపెట్టాడు. ఇద్దరూ శాపగ్రస్తులై నిమి తన దేహాన్ని విడిచాడు. అప్పటినుంచి ఆయనను విదేహుడు అని పిలిచారు. ఇక్కడి నుంచే జనకుల వంశం ప్రారంభమైంది. భవిష్యత్తులో సీతాదేవి పుట్టబోయే పవిత్ర పరంపర. ఈ సగర, భాగీరథ, హరిశ్చంద్ర, త్రిశంకు, నిమి వంశాల గాథలు ఒకే సూత్రాన్ని మనకు చెబుతున్నాయి. శక్తి కంటే ధర్మం, విజయం కంటే సత్యం, జ్ఞానం కంటే వినయం గొప్పవి. రాజధర్మమంటే ప్రజల సౌఖ్యం కోసం కష్టపడడం, తన పట్ల దయగలిగిన వాడిగా ధర్మంలో స్థిరంగా ఉండడం. హరిశ్చంద్రుడు సత్యానికి ప్రతీక, త్రిశంకు అహంకారానికి ఉదాహరణ, నిమి వినయం వైరాగ్యానికి చిహ్నం. ఈ అధ్యాయం సారం: హరిశ్చంద్రుడు చెబుతాడు, సత్యమే దేవుడు. త్రిశంకు చెబుతాడు, అహంకారం ఆకాశానికి అడ్డమవుతుంది. నిమి చెబుతాడు,
జ్ఞానమనేది ధర్మంతోనే స్థిరం. ధర్మం కోసం బతికేవాడు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాడు. ధర్మం నుండి తొలగిపోయినవాడు ఎంత తపస్సు చేసినా లోకానికి, ఆత్మకీ శాంతి దొరకదు. మడి ఇది విష్ణుపురాణం 15వ అధ్యాయం. హరిశ్చంద్రుని సత్యపరీక్ష, త్రిశంకు స్వర్గారోహణం మరియు నిమి జనకుల వంశగాథ. తరువాతి భాగంలో మనం రఘుకుల వైభవం, దిలీపుని ధర్మబలం, రఘుమహాత్మ్యం మరియు భవిష్యత్ రామావతార సంకేతం గురించి వినబోతున్నాం. విష్ణు పురాణం 16వ అధ్యాయం. ఇది రఘుకుల వైభవంలో అత్యంత హృద్యమైన భాగం. దిలీప మహారాజు గోసేవ మహిమ, రఘుమహారాజు దాన శౌర్యం మరియు అజ, ఇందుమతి ప్రేమ కథతో పాటు దశరథుని పూర్వ సూచన. భాగీరథుడు గంగను భూమికి తెచ్చాడు. అతని వంశం అలా పుణ్యంతో నిండిపోయింది. తరువాత జన్మించాడు దిలీప మహారాజు. అతనొక ధర్మపరుడు, వినయశీలుడు, వేదవేత్త. తన గురువు వశిష్ఠ మహర్షి మాటలను దీవవాక్యంగా పరిగణించేవాడు. ఒకరోజు వశిష్ఠుడు చెప్పాడు, రాజా, నువ్వు నందిని అనే దివ్య గోవుకు సేవ చెయ్యాలి. అది కామధేనువు వంశానికి చెందినది. దాన్ని సంరక్షిస్తే నీకు పుత్రప్రాప్తి కలుగుతుంది. దిలీపుడు ఆ వాక్యాన్ని వ్రతంలా స్వీకరించాడు. రోజూ గోవును పశ్చిమ మైదానాలకు తీసుకెళ్లి మేత తినిపించేవాడు. రాత్రిళ్ళు నిద్రపోకుండా దానిని కాపాడేవాడు. ఒకరోజు సింహం దాడి చేసింది. దిలీపుడు నిర్భయంగా ముందుకు వచ్చి అన్నాడు, ఓ సింహమా, నన్ను తిను, ఈ గోవును వదిలివెళ్ళు. ఆ మాటలతో ఆ సింహం కనుమరుగైపోయింది. అది దేవతల ప్రదీక్ష. దిలీపుని నిస్వార్థత చూసి గోవు ప్రసన్నమై ఆయనకు పుత్రప్రాప్తి వరమిచ్చింది. తరువాత జన్మించాడు రఘుమహారాజు. సాహసంలో సూర్యుడు, దానంలో సముద్రం, ధర్మంలో హిమాలయం. రఘుమహారాజు విజయం కాదు, విజ్ఞత అన్నది తన ధర్మమార్గం చేసుకున్నాడు. ప్రపంచమంతా గెలిచినా ఒక బీద మనిషికి కూడా భయం కలిగనీయలేదు. ఒకసారి ఆయన విశ్వజిత్ యజ్ఞం చేశాడు. యజ్ఞం ముగించిన వెంటనే రాజధనంతా దానం చేసేశాడు. ఆ సమయంలో ఒక మహర్షి శిష్యుడు కౌత్సుడు తన గురికై దక్షిణగా 4 కోట్ల నాణ్యాలు ఇవ్వాలని తపన పడుతున్నాడు. రఘువద్ద మాత్రం దానం పూర్తయింది. అయినా రాజు మౌనంగా ఆలోచించాడు. ఇచ్చిన మాటను నిలబెట్టటం రాజధర్మం. అతను దేవలోకానికి వెళ్లి కుబేరుని ఆశ్రయించి ధనం సమకూర్చాడు. తర్వాత ఆ మొత్తాన్ని కౌత్సుని చేతుల్లో ఉంచి అన్నాడు, ఇది నాకేమీ కీర్తి కాదు, ఇది నియమపాలన యొక్క గౌరవం. అందుకే రఘు పేరు దానవీర రఘుగా నిలిచిపోయింది. రఘుకి పుత్రుడు అజమహారాజు. అజుడు సౌమ్యుడు, కరుణాశీలుడు, విద్యావంతుడు. స్వయంవరంలో ఇందుమతి అనే రాజకుమారి అతన్ని వరుడిగా ఎంచుకుంది. వారి జీవితం ప్రేమతో, పరస్పర గౌరవంతో నిండిపోయింది. ఒకరోజు దేవగంధర్వులు ఆకాశంలో సంచరిస్తుండగా ఒక పుష్పమాల ఇంద్రలోకం నుండి జారి అది ఇందుమతిని తాకగానే ఆమె చైతన్యం కోల్పోయి దివ్యలోకానికి లీనమైపోయింది. అజుడు విషాదంతో నిండిపోయాడు. కాని రాజ్యాన్ని వదల్లేదు. ఆయన సంతాపంలో కూడా ధర్మాన్ని విడలేదు. వినయంతో రాజ్యాన్ని నడిపాడు, ధర్మాన్ని కాపాడాడు. తరువాత జన్మించాడు దశరథ మహారాజు. అతనితో రఘుకుల వంశం పరాకాష్ఠకు చేరింది. భవిష్యత్తులో ఆయన వంశంలోనే శ్రీరామచంద్రుడు అవతరించబోతున్నాడని ఋషులు ముందుగానే సూచించారు. రఘువంశం అనేది కేవలం రాజవంశం కాదు, ధర్మవంశం. ప్రతి తరం ఒక విలువను ప్రపంచానికి నేర్పింది. దిలీపుని గోసేవ మనకు చెప్తుంది, ప్రకృతి సేవే పరమపూజ. రఘుని దానం చెప్తుంది, ఇచ్చిన మాట ప్రాణమైతే రాజధర్మం నిలుస్తుంది. అజుని ప్రేమ మనకు నేర్పుతుంది, భావోద్వేగంలోనూ ధర్మం విడవకూడదు. దశరథుని పుట్టుక మనకు సంకేతనిస్తుంది, దేవుడు ధర్మంలోనే అవతరిస్తాడు. ఇది విష్ణుపురాణం 16వ అధ్యాయం. దిలీపుని గోసేవ, రఘు దానశౌర్యం
మరియు అజా ఇందుమతి ప్రేమకథ మరియు దశరథుని పూర్వసూచన. తరువాతి భాగంలో మనం దశరథుని యౌవనం, అయోధ్య వైభవం, విశ్వామిత్రుని సంధానం మరియు రామావతార పూర్వసిద్ధి గురించి వినబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ లింక్ ఛానల్ ద్వారా తప్పకుండా మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.